ప్రభు అయిన వాక్యం ఏమంటుంది తెలుసా? ఆయన పిల్లలుగా ఉన్నాం. విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము. నీవు నేను విశ్వాసం కలిగి ఉంటే, ఆ నమ్మకం కలిగి ఉంటే ఆయన పిల్లలుగా ఉంటాం. ఇదిగో ఇన్ని ఎదురు చూసాను. ఎందుకని చనిపోయిన తర్వాత మరలా దేవుని వాక్యం వచ్చి ఆ కుళ్ళిపోయిన దాన్ని, మిగిలిపోయిన ఎముకలు ఏం చేస్తారు? ఆ పరలోకములో, ఎందుకంటే దేవుని విడిచిపెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులని, నన్ను అంగీకరించారు గనక వారు ఈ భూమి మీద ధన్యులయ్యారు, పరలోకంలో కూడా వారికి పాలుంది అని చెప్పింది. దేవుడు మనల్ని పాతాళంలో లేకపోతే ఆ శవపేటికలోనే విడిచిపెట్టాడు. చనిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నామేమో, తర్వాతే దేవుడు మనకి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. చాలా విలువైన మాటలు. కీర్తన గ్రంథం 49 వచ్చింది ఒకసారి, అది ప్రవచనం. దేవుడను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అపోస్తల కార్యములు 13 వచ్చిందండి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరపు వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పాడు. ఆయన కుళ్ళిపోయాడా? మూడో దినాన్ని మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అలాగే ఆయన ఉన్న మనములను కూడా అలా విడిచిపెట్టాడు. మనములను కూడా ప్రభు లేదు. ఈ విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తే సమయం ఎక్కువ అవుతుంది. కానీ మనము ఎవరై ఉన్నామంటే దేవుని పిల్లలై ఉన్నాం. దేవుని పిల్లలై ఉన్నాం. సూర్యబాబు రక్షకుడైన సూర్యబాబు గారు 15 సంవత్సరాలుగా ఆయన ఇద్దరని చూస్తున్నారు. క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో తుఫాన్లు అయ్యేవి, వరదలు అనేవి, సునామీలు అనేవి, వ్యాధులు అనేవి, వైరస్లు అనేవి, యుద్ధాలు అనేవి అన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు మనము ప్రతిదానికి భయపడిపోయి వెంబేలు ఎత్తిపోయి ఇటు అటు పట్టబడిన వారిగా ఎటుపడితే అటు వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. విశ్వాసులను చెప్పుకుంటున్న మన గురించి వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసులు ఎలా ఉండాలంటే నిత్యము నిలుచు సియోను ఏమొచ్చినా దాని మీద వెళ్ళిపోవాలి తప్ప కొండ అలాగే ఉండాలి. అలాగే అటువంటి కొండల పోలిన విశ్వాసులుగా మనము కంటే వచ్చినా అలాగే ఉన్నాడు దాని కదా, అలాగే ఉన్నాడా? ఏమంతా భయపడలేదు. అగ్ని కళ్ళెదురుగా చూపిస్తున్నప్పుడు అయ్యి బాబు ఏమైపోద్దో అనుకోలేదు. 7 ఇంకా ఎక్కువ చేసినా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడలేదు. ఇందుని గురించి చింత మాకు లేదు. అది కదా విశ్వాసం. ఇందుని గురించి చింత మాకు లేదు అన్నాడు. ఇంకా అక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా? అగ్నిలో ఈ ముగ్గురిని వేసిన వారు కాలిపోయారు, వేడికి చచ్చిపోయారు. కానీ ఒక ఇంటికి కూడా కారిన వాసన రాలేదు. అంటే నీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. విడిచిపెట్టడు. కానీ నీవు నేను శ్రమలో అయినా నిలిచి ఉంటే, వ్యాధిలో అయినా నిలిచి ఉంటే, ఆర్థికంలో అయినా బలహీనతలు దేంట్లో అయినా నిలిచి ఉండు. మీరు ఓరకుని నిలిచుండి చూడండి అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి ఎర్ర సముద్రం దగ్గర. ఏం చూడాలయ్యా అంటే, ఇదిగో మిమ్మల్ని తరుముకుంటూ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని బాధలు పెడుతూ వచ్చిన ఫరో సైన్యాన్ని, ఫరో కలిగి ఉన్న రథాలను, రౌతులని చూడండి. ఎందుకంటే మరలా అవకాశం ఉండదు. నేడు మిమ్మల్ని దేవుడు రక్షిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని శిక్షిస్తున్నాడు. 6 నెలలు మీరు దాటిపోతున్నారు, అదే ఎర్ర సముద్రంలో వారు కొట్టుకుపోతున్నారు. అలాగే నీవు నిలిచి ఉంటే కనుక, ఊరక నిలిచి ఉంటే దేవుడు మేలు చేస్తాడు. నిలకడ అనే కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుని దేంట్లో నిలిచి ఉండాలో, ఎలా నిలిచి ఉండాలో చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. చాలు. యోహాను సువార్త 15:16 వచనం కూడా చదువు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించి ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం.
రాసుకోండి, లేకపోతే అందరూ తీసి చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిదని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొట్టమొదటిగా నిలకడ అని మనం చెప్పుకుంటున్నాం కదా, నిలిచి ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, మన విశ్వాసం సియోను కొండ వలె ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. కొండ కదల్చబడదు, ప్రతి పరిస్థితిని బట్టి భయపడదు. విశ్వాసులుగా ఉన్న మనం కూడా అలా ఉండాలి అంటే కనుక నిలకడైన జీవితంలో, విశ్వాసిగా నిలకడగా ఉండవలసిన వారి జీవితంలో మొట్టమొదట కలిగి ఉండవలసింది ఏంటి అంటే కనుక చదివిన లేఖన ఆధారాలను బట్టి ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలి? ప్రేమ. ఎందుకంటే వాక్యం చెప్తుంది అన్నీ అంతమైపోతాయి, నిలిచేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే, ఆ ప్రేమ కలిగి మనం ఉంటే కనుక నిలకడగా ఉండగలరు. మరొక మాట చెప్తుంది లోకాసు 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఏంటంట? పొలం దున్నేవాడు నాగలు పట్టుకుంటాడు కదా, ముందున్న పొలం దున్నుతూ మానేసి ఎంత దున్ని నేను చూసుకున్నాడు అనుకో, ఏమొస్తుంది తెలుసా? అయ్యి బాబా చాలా కష్టపడిపోయిందని చెప్పేసి ఆపేది మనం. అలాగే నా భక్తి జీవితంలో అబ్బాయి ఇంతవరకు వెళ్ళలేదండి ప్రార్థనలకి, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనలకు వెళ్తలేదా, లేదా ప్రార్థన చేసుకుంటలేదా అని నీకు నువ్వు అనుకుంటే కనుక ముందున్న జీవితంలో ప్రార్థనకి వెళ్ళలేవు, ప్రార్థన చేయలేవు, దేవునికి ఇష్టంగాను ఉండలేవు. అందుకనే నువ్వు ఏ నాగలనే వాక్యం మీద, ఏ నాగలనే భక్తి మీద, ఏ నాగలనే పరలోకం ఇచ్చే దేవుని మీద చెయ్యి పెట్టావో ఆ గురి యొద్దకు చేరే వరకు కూడా ఉప్పు స్తంభం అయిపోతావు. వెనుతిరిగి చూస్తే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుతిరిగి అనేది చూడకూడదు. విశ్వాసుల జీవితంలో పౌలు గారు అంటున్నారు, వెనకున్నవి మరిచి వేగిరి పడుతున్నా, పరిగెడుతున్నాను. అప్పుడు నువ్వేం చేస్తావంటే స్వార్థలో చెప్పినట్టు ఫలిస్తా. ఈ భూమి మీద పొలం దున్నుతామంటే ఏంటి? దున్నిన తర్వాత ఏమైపడుతుంది? విత్తనం వేయబడుతుంది. విత్తనం ఏం చేయాలని వేయబడతావు? ఫలించాలని కదా. నువ్వు ఎలాగైతే ముందుకు వెళ్ళిపోతున్నావో ఆ జీవితంలో ఫలం అనేది వస్తుంది. రెండవదిగా ప్రభువిచ్చే ఫలముల యందు నిలిచి ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయచ్చు. చూడండి ఎంత తప్పు జరిగిపోతుంది తెలుసా? నీవు నాగటి మీద చెయ్యి పెట్టి లేదా దేవుని కుమారుడిగా కుమార్తెగా వెళుతున్న నీ జీవితంలో ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తే నీవు ఎంతవరకు కొనసాగించిన భక్తి, ఇంతవరకు నడిపించిన ఆత్మదేవుని శక్తి నువ్వు విడనాడిన వ్యక్తిగా అయిపోతావు. అమ్మ తెలియలేదా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటాయి అన్నమాట. అలాగేమైపోద్ది అంటే కనుక వెనక్కి వెళ్ళిపోతుంది. నీ స్థితి చెడ్డదైపోతుంది. పొందుకోవలసిన ఫలాన్ని పొందుకోలేదు, ఫలములు నీవు పొందుకోలేవు. చదువు మరొక మాట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడక నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏమైపోతున్నారంటే విశ్వాసులు తిరిగిపోతారు. భిన్నమైన సువార్తలు కొన్ని గారడీలు చేస్తూ, కొన్ని ఏంటంటే అట్లా కొన్ని ఇంపైన మాటలు చెప్తూ ఉంటే నీ చేతిలోనే ఉంది సువార్త, నీ చేతిలోనే ఉంది సత్యవాక్యం, నీ చెవులకు నీ పుట్టిన కాంచి వినపడుతూ ఉంది. దాన్ని ఏమాత్రం గుర్తు చేసుకోకుండా అక్కడ అది జరుగుతుందహో, అక్కడికి వెళ్తే ఇది అయిపోతాహో అని సాటింపు వేసేవారు ఉంటారు చూసారా? ఆ సాటింపు మాటలు ఇచ్చుకుని భిన్నమైన వాటిల వైపు నువ్వు పరుగులు చేస్తున్నావు. అంటే నువ్వు ఎంచుకున్న నాగటిని వదిలేసి ఆయా వైపులకి తిరుగుతూ ఉన్నావు. మొదట ఏ వాక్యం అయితే నిన్ను ఆకర్షించింది, మొదట ఏ దేవుడైతే నిన్ను రక్షించుకున్నాడు, మొదట ఏ భక్తి చేత అయితే నువ్వు క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నావు, మొదట ఏ విశ్వాసం అయితే నీలో ఉందో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ నీ జీవితంలో
ఇటువంటి ఒడిదుడికిలు ఏమన్నా వస్తే ఆ మొదటి క్రియ ఏంటో గుర్తు చేసుకుని తొలిటి దినాల్లో ఎలా ఉన్నామో అది జ్ఞాపకం చేసుకుని అలా చేయటానికి సిద్ధపడాలి తప్ప నాగడి మీద చేయి పెట్టి వెనుదిరిగి వెళ్తే కనుక స్థితిగతులు మారిపోతాయి. రెండవదిగా పొలం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే పంటకి ఫలాలకే సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిగా నిలకడ అనే విశ్వాస జీవితంలో చివరి వరకు ఉండే ప్రేమ అని కలిగి ఉండాలి. రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించెదరు. 15వ అధ్యాయం దగ్గర చెప్పింది నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఒకవేళ నీవు ఫలిస్తూ ఉంటే నీ ఫలాలకి, లేకపోతే నీ ఆధ్యాత్మిక స్థితికి, లేకపోతే నీ భక్తి జీవితానికి ఏదైనా అడ్డుగా ఉండే తీగలు ఏదైనా ఉంటే ఆయనే తీసేస్తాడు. నీ ఫలాలకి ఏదైనా అడ్డొచ్చి తీగ ఉంటే ఆ తీగలను ఆయన అడ్డు తీసేస్తాడు. కానీ ప్రభు నిన్ను ఏమనుకుంటున్నాడంటే బహుగా నిలకడ అని చెప్పుకుంటున్న మన జీవితంలో నిలిచి ఉండాలి. ప్రభు వచ్చే వరకు ఆయనతోటే ఉండాలి. ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యమైన పరలోకం పొందుకోవాలి. ముందు అదే కదా ఆ చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలు కొన్ని మాటలు చెప్పాను కదా, ఆయనలో నిలిచుంటే సంతోషం ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఇక్కడ చచ్చిపోయినా కానీ ఆ కుళ్ళు పెట్టేసి అలా వదిలిపెట్టాడు అని స్వాస్థ్యం గురించి మనం చెప్పుకున్నాం కదా. అది పొందుకోవాలి అంటే కనుక మనం నిలకడగా ఉండాలి. దేంట్లో నిలకడగా ఉండాలంటే మొదట ప్రేమలో నిలకడగా ఉండాలి, చివరికి నిలిచే ప్రేమలో నిలకడగా ఉండాలి. రెండవదిగా దేంట్లో నిలకడగా ఉండాలంటే ఆయనలో ఫలిస్తూ నిలకడగా ఉండాలి. భూమి మీద ప్రభు ఏం చేస్తారు, నీ నుంచి నా నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. ఫలించడం కోసమే భూమి మీద ప్రభు చెప్పాడు. ఆశీర్వాదంలో కూడా అదే మాట చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించి భూమిని నింపండి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదిమ నుంచి కూడా మనల్ని ఫలించాలి అనుకుంటున్నాడు. ఫలించాలి అంటే రెండవదిగా మనం నిల్చున్నాము, నిలకడగా ఉన్నాము అంటే కనుక రెండవదిగా ఉండవలసిన అంశం ఏంటంటే మొదట ప్రేమ అయితే రెండవది ఫలింపు మనలో ఉండాలి. ఫలింపు అంటే చాలా మంది ఏమనుకుంటామంటే మేడ మీద మేడ కడటం, లేకపోతే ఒంటి నిండా వారానికి 7 వారాలు నగలేసుకోవటం, లేకపోతే రాజకీయంగా ఉండటం, లేకపోతే సిరిగరద ధనతలు, లేకపోతే ధనభోగ భాగ్యాలు కలిగి ఉండటం అనుకుంటాం. మీకు తెలుసా, ధనం ఉన్నవాడికి నిద్ర, ఓట్లు రాసుకున్నవాడికి కూడి తింటకుండా అబ్బాయి కుదరదు, ఈ మందులు మాత్రం తినేస్తారు డాక్టర్ కదా. రోజుకి మందులు తిని మనం ఇస్తాడు, మనమేంటి శుభ్రంగా చేస్తాగా ఏదైతే లొంగటి కొట్టేస్తాం కదా. అలా ఉంటాడా అంటే లేదు. అది చూసి మనం అలా అనుకుంటున్నామేమో, ఆడికి మనకున్న సంతృప్తి, మనం చేస్తున్న స్థితిగతులు లేవు. ఒకవేళ అలాగే అనుకున్నాం అనుకోండి, అది ఇల్లే కట్టాము, ఇంట్లో సమాధానం లేదు, ఇల్లు ప్రయోజనం ఏంటి కదా. సమాధానంగా చిన్న గుడిసెలో ఉంటాం మేలు, పెద్ద మంచం పరుపు కొనుక్కోండి, నిద్ర పట్టినప్పుడు ఎందుకు ఆ పరుపు కింద సాఫ్ మీద పడుకుని సుఖంగా నిద్ర కదా. రోడ్డు మీద పడుకునేవాడికి, ఆ ఫుట్బాల్ మీద పడుకునేవాడికి ఎన్ని బళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ శబ్దంతో పని లేదు. ఒంటి మీద ఏముండదు, ఎన్ని దోమలు కుట్టేస్తూ ఉంటాయి, ఏమీ ఇబ్బంది లేదు. అసలు స్నానమే ఉండదు, ఒకరోజు భోజనమే ఉండదు, ఆయన సుఖంగా. ఎందుకంటే నాది ఎవడన్నా పట్టుకుపోతాడని కానీ భయము లేదు. అందుకనే ఈ భూమి మీద ఐశ్వర్య భోగభాగ్యాలంటే అలా అనుకుంటున్నావేమో, కాదు. ఏ స్థితిలో ఉన్ననో నాకు ఆకలి కలిగిన స్థితిగతులు తెలుసు, ఐశ్వర్యవంతంలో ఉంటాము నాకు తెలుసు, కడుపు నిండి ఉంటాం తెలుసు, దప్పికతో ఆకలి దప్పులతో ఉంటాం తెలుసు. కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ నా ప్రభువును బట్టి సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు కదా. సాటిస్ఫాక్షన్ అలా మనం నేర్చుకుంటే కనుక ఆయనలో ఫలిస్తాం. అది ఫలించటం అంటే దేవుని కలిగి ఉండటమే ఫలించడం. అలా ఫలిస్తాం. 3వ మాట చెప్తాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువ కలిగి ఉండుడి, విశ్వాసమునందు నిలకడగలిగి ఉండుడి. దేంట్లో ఉండాలంట? విశ్వాసమునందు నిలకడగలిగి ఉండుడి. నిలకడ అనగా విశ్వాసములో నిలకడగలిగి ఉండుడి. ఇలా మొదట గుర్తు చేసుకున్నాం కదా అబ్రహాముని. ఆయన అలా నిల్చున్నాడు. 75వ సంవత్సరంలో ప్రభు పిలిచి, ఇదిగో నీకు సంతానం లేదు కదా,
అప్పటి వరకు అబ్రహాము జీవితంలో ఏంటి భక్తి అంటే గనక ఇందాక సూర్యబాబు గారు చెప్పినట్టు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము జీవితంలో ఏంటి తెలుసా? విగ్రహారాధికుడు. ఇంకా చెప్పాలంటే ఏ విగ్రహాలు అయితే ఆరాధిస్తారో అదే విగ్రహాలు నమ్ముకుని బతికేవారు. తెరహుకు సంతతికి చెందిన అబ్రహాము నెత్తి మీద తట్టెట్టుకుని దాంట్లో విగ్రహాలు నెట్టిన దేవుళ్ళో నమ్ముతూ ఉండేవాడంట. కావలసిన దేవుళ్ళని కొనుక్కునేవారంట. ఒకరోజు స్వరం వినపడుతుంది. అబ్రహామా అని పేరు పెట్టి పిలిచే స్వరం వినపడుతుంది. ఇదేంటి అంత అట్లా ఉన్న దేవుళ్ళన్నీ పరిశీలించి నువ్వా అంటున్నాడు అంట. అంటూ ఉంటే ఏం మాట్లాడితే కదిపి చూస్తున్నాడంట, ఊపుతున్నాడంట, ఏం మాట్లాడతలేదు. ఏంటి అంటే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చూడండి ఎంత గొప్పది. అబ్రహాము అప్పుడు అర్థమైందంట, దేవుళ్ళే కదా అయితేనే, దేవుళ్ళు అయితే మాట్లాడాలి కదా. చిన్నజీయర్ స్వామి ఆయన ఒకసారి మీరు చూసే ఉంటారు. వీళ్ళందరికీ పీఠాదులందరికీ కూడా మెయిన్ ఆయన చిన్నజీయర్ స్వామి అంటారు కదా. ఇంటి మీద ఏముండదో చేతిలో కర్ర ఉంటుంది, 3 నామాలలో పెట్టుకుని ఉంటాడు. ఆయన ప్రతి దేవుడి గురించి ఈ వెంకటేశ్వరుల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు. ఆ చెప్తున్న ఆయన ఒకరోజు చెప్తున్నాడు, చిన్నప్పుడంట చాలా భక్తి నిష్టలు కలిగిన కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం. ఆ కుటుంబంలో దేవుడికి దండం పెట్టుకోవాలి అని పొద్దుట పూజలు అన్నీ చేస్తాం మామూలే. ఏదో పరీక్షకి వెళ్తాకో లేదా ఏదో సంథింగ్ దేవుడికి దండం పెట్టుకోమని వెళ్తే ఆ వినాయకుడు విగ్రహం ఉంది, అక్కడ దండం పెట్టుకుంటా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ విగ్రహం మీద కాక్టైల్ అనగా అదేంటి బొజ్జింక పాకుతుంది. ఏంటి దేవుడు తుడుచుకుంటలేదు, దేవుడు దాన్ని తోలతలేదు అనుకుంటున్నాడు. అప్పటికే వాళ్ళ అమ్మ అక్కడ టిఫిన్ చేసి నైవేద్యం ఆల్రెడీ పెట్టుంది. ఇదేంటి దేవుడి మీదే తిరుగుతుంది, అటు ఇటు తిరిగి ఏమి తోలుకుంటలేదు అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, దేవుడే తోలుకోకపోతే ఆ దేవుడి మీదే ఎక్కడో డ్రైనేజీల్లో ఉండే బొజ్జింకి వచ్చి తిరిగేస్తూ ఉంటే ఈ లోకంలో మట్టి అంటుకోకుండా ఈ లోకంలో అంటుకోవాలి మనల్ని ఏం కాపాడతాను అనుకున్నాడు. అంటే ఈ ఎదురుగా పెట్టిన నైవేద్యం కూడా ఇప్పటికీ అదే భక్తిలో కొనసాగుతున్నాడు. కానీ ఆయన చెప్పిన మాట ఇది యూట్యూబ్లో వస్తుంది, చూడండి సార్. ఆయన ఏం చెప్పాడంటే దేవుడైతే తోలుకుంది కదా ఇదేంటి అని ఆశ్చర్యపోయాను నేను. ఆయన నోటండి ఆయనే చెప్పాడు. వివేకానంద అనే ఆయన కూడా దేవుడిగా కొలవబడ్డాడు. ఆయన అమెరికాలో ఒక మీటింగ్లో చెప్తున్నప్పుడు ఆయనకు అవకాశం వస్తే, ఈ క్రిస్టియన్ కంట్రీల్లో ఉన్న మీరందరూ క్రీస్తుని అంగీకరిస్తున్నారు కదా, క్రీస్తుడు దేవుడని ఒప్పుకుంటున్నారు కదా, అదే క్రీస్తు కనుక అప్పుడు ప్రాణం పెట్టి మీ అందరి కోసం రక్తం చిందించాడు అంటున్నారు కదా, ఇప్పుడు కనుక ఉంటే నా రక్తమంతా తీసాను పాదాలు కడుగుతాను. అంటే వారు గ్రహించిన గ్రహింపు అలాగే. ఈ లోకానికి స్వతంత్రం, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీజీ సత్యమేవ జయతే అని నినాదం ఇవ్వడానికి దేంట్లో చెప్పాడు అంటే కనుక సత్యమనే వాక్యం బైబిల్ దొరికిందండి. అంతే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళే కదా సరసాల్లో పెట్టిన ఏం పెట్టినా టైం పాస్ అవుతుంది, నువ్వు ఏమన్నా జ్ఞానం కలిగి ఉంటాయి ఈ బైబిల్ చదువుకొని ఇచ్చారండి. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు సత్యమేవ జయతే అన్న నినాదం ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ గాంధీజీ మామూలుగా యుద్ధాలతో దేన్ని సంపాదించలేము, శాంతితోటే లేకపోతే సమాధానంతోటే క్రీస్తు చూపించిన మార్గంలో వెళ్తే తప్ప ఈ స్వతంత్రం అనేది పొందుకోలేము అని ఉప్పు సత్యాగ్రహం లేకపోతే వస్త్రాలు లేకపోయినా అంబంగా కాకపోయినా చేతి కర్ర ఇచ్చుకుని అనేక మంది నడిపించేటంటే బ్రిటిష్ వాళ్ళని కర్రతో తోరేసినట్టు ఇంకా ఆయన గురించి చెప్తారు, మనం వినాలి. ఇంకంతే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దేని గురించి చెప్తున్నాం? మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు గాంధీజీ నాకేమీ లేదు, అప్పటికే భగత్ సింగ్ పోరాటం చేస్తున్నాడు, లేకపోతే అప్పటికే అక్క బ్రహ్మనారాయణ యుద్ధం చేస్తున్నాడు, అప్పటికే చాలామంది అల్లూరి సీతారామరాజులు అందరూ కూడా స్వతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. నా వల్ల ఏమవుతుంది అనుకున్నాడా? అనుకోలేదు. ఏమైనా సాధించగలను. అలాగే నీవు నేను కూడా నిలకడగలిగి ఉంటే మూడవదిగా దేంట్లో నిలకడగలిగి ఉండాలి? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఏంటి నీ విశ్వాసం అంటే? ఇక్కడ వెడలపోతే అక్కడ ఉండిపోతాను, నాకు అక్కడ స్థలం ఉంది, ఇక్కడ అవసరమైతే గవర్నమెంట్ స్థలం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, కానీ నా దేవుడు నా కోసం అక్కడ స్థలం సిద్ధపరిచాడు. అది విశ్వాసం. మూడవదిగా నీ నిలకడ దేంట్లో ఉండాలంటే విశ్వాసంలో ఉండాలి. ప్రేమలోను, రెండోది ఫలించడంలోను, మూడోది విశ్వాసంలో ఉండాలి.
నిలకడ అనేది ఉండాలి. కొన్ని మాటలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14:22 వచనం. శిష్యులు మనుషులను దృఢపరిచి శిష్యులు మనస్సులు శిష్యులు మనుషుల శిష్యుల మనస్సులను దృఢపరిచి మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు ఇంట్లో విశ్వాసములో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వెళ్ళిపోము అని డైరెక్ట్ గా చెప్తుంది. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శ్రమలు వస్తాయి. సూర్యబాబు గారికి వచ్చి ఉంటాయి. ఇదేంటిరా ఇంత భక్తి చేసిన నువ్వు, మమ్మల్ని అందరూ నడిపించిన నువ్వు, ఇదేంటి యేసుబాబు దేవుడు అంటున్నావేంటి, నోరమై రా అని ఉంటారు. అనరా అదే ఉంటారు. ఎందుకంటే ఆ బంధువుల్లోంచి వచ్చారు. లేకపోతే ఈయనకి తెలిసిన స్నేహితులు అనేక మందిని నడిపించి ఉంటారు. కానీ ఇలాంటి శ్రమలు నిందలు అనేవి అందరికీ వస్తాయి. క్రీస్తుని కలిగి ఉన్నందుకు శ్రమలు రావు, అన్ని ఆశీర్వాదాలు అని చెప్తే కనుక అది బూతు. నమ్మొద్దు అసలు. మీకు ఆశీర్వాదాలే వస్తాయంటే ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళిపోవద్దు. క్రైస్తవ్యం అంటే ముళ్ళబాట అని చెప్తుంది వాక్యం. క్రైస్తవ్యం అంటే ఇరుకైన మార్గం అని చెప్తుంది వాక్యం. అంటే ఇరుకైన మార్గంలో శ్రమలు ఉంటాయి, ముళ్ళ బాటలో కష్టాలే ఉంటాయి. కానీ ఆ మార్గములో విశ్వాసిగా నిలకడగలిగి నడవగలిగితే నీకు స్వాస్థ్యమనే పరలోకం దొరుకుతుంది. అంటే నీకు ముందుగా దేవుని స్థిరపడాలని నిలకడగా ఉండాలంటే కనుక, విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలంటే నీ మనసు స్థిరపడాలి. మనిషి బాగానే ఉంటాడు, మనసు నిలకడగా ఉంటాడు. సముద్రము నీళ్లు కనపడతాయి కానీ అవి నిలకడగా ఎప్పుడు కూడా కనపడవు. కెరటాలకి ఎప్పుడు ఎగసిపడుతూనే ఉంటాయి. అంటే నీళ్ల వంటి మనసు మనలో అది అస్థిరమైనది. స్థిరమైన మనసు కలిగిన వారిగా కొంచెం ఇబ్బంది ఉందా? నిలకడ విశ్వాసములో మనము నిలకడగలిగిన వారిగా వచ్చారు. మొదటి మాట అపోస్తుల కార్యంలోనే 13:43 వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించారు. 4వదిగా దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను. కృప అంటే గనక అర్హత లేని వారికి అర్హత కలిగించేదే కృప. అది ఎవరు కలిగిస్తారంటే దేవుడే. కొండ మీద కొన్ని క్షణాల్లో చచ్చిపోయే దొంగ పరదేశుకు వెళ్ళటానికి ఏంటి కారణం అంటే కృప. అంతే కదా. ఇక అన్ని దోషాలు, దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు. చివరిలో ఆ రక్షకుడిని తెలుసుకుని నువ్వు రాజు అని, నువ్వు రక్షకుడు అని, నీకు రాజ్యం ఉందని నమ్ముతున్నాను, నువ్వు మరలా వస్తానన్న మాటలు నేను అటు దొంగతనాలకు వెళ్ళినప్పుడు ఆ పక్కన ఈ పక్కన విన్నప్పుడు మైకులో నాకు వినపడ్డాయి. అవన్నీ నేను నమ్ముతున్నాను. అంటే చిన్న రెక్క అలాగే తెచ్చుకోవాలి. ఈ రాజ్యం జ్ఞాపకం ఎప్పుడో జ్ఞాపకం చేసుకుంటున్నాండి. ఇప్పుడే నేను పాతాళంలో చెరగా తీసుకుంటున్నప్పుడు నిన్ను కూడా తీసుకొచ్చేస్తాను. తర్వాత ఎప్పుడో రెండవ రాకడలో తీర్పు జరిగేటప్పుడు కాదు, ఇప్పుడే అందరితో పాటు నిన్ను కూడా తీసుకొచ్చేసి పరదేశంలో పెట్టేస్తాను. అది కృప. కోవిడ్లో అదే కరోనా బ్యాచ్ అంటారు కదా, 10th క్లాస్ అందరూ పాస్ చేస్తారు. కృప. అలానుకున్నారు ఇలాంటిది మంచి పబ్లిసిటీ వచ్చేది బాగుంటుంది. అలాగే బెస్ట్. ఆ చదివినప్పుడు ఆ కోవిడ్ వచ్చింది, అందుకే బాగా మా కొడుకు కూడా కోవిడ్ వచ్చేది బాగుంటుకుంటారా? చదవలేను. ఇప్పుడు కోవిడ్ వచ్చేదే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఎంత ప్రమాదం వారికి తెలియదు. కృప అంటే అర్హత లేని వారికి అందరము కూడా అర్హత కలిగిన వారు కాదు. ప్రభు అంటాడు ఒక పర్యాయము, ఆ కనాను స్త్రీతో ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నా వైపు నువ్వు రావద్దు, పిల్లల నోటి కాటు తీసి ఒక్క పిల్లలకు బయట ఇస్తున్నా. అంటే నేను ఇశ్రాయేలు కోసం వచ్చాను, నన్ను నమ్మిన వారి కోసం వచ్చాను, నేను వాగ్దానం చేసిన బిడ్డల కోసం వచ్చాను. ఏ ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారో వారు తప్పిపోయిన స్థితిని చూసి మరలా పరలోకం చేర్చడానికి వారికి ఎన్నో చూసుకుంటా నేను వచ్చాను. వారికి ఆజ్ఞలు ఇచ్చాను, వారిని కాపాడుతూ వచ్చాను, అరణ్యంలో పోషిస్తూ వచ్చాను. వారు కొన్ని పర్యాయాలు సేవకులను పంపిస్తే దూషించారు, కొట్టారు, చంపారు. చివరిగా నేనే వారి కోసం వచ్చాను. ఒక్కలాంటి నీకు, అన్యురాలమైన నీకు ఆ రొట్టెని, ఆ విలువైన దాన్ని ఇవ్వటం ఎక్కువ మాట్లాడు అని ఆవిడేమంటుంది తెలుసా? ఒక్కనే నువ్వు అన్నా పర్లేదు. ఒక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి తెలుసా? ఒకవేళ నోరు ఆ తింత ఉంటే యజమానుడు
నోరెక్క చూస్తూ ఉంటే, ఆ బల్లెక్క చూస్తూ ఉంటే ఏదో ఒక చిన్న ముక్క పడిపోదా, నేను తినకపోతానా అని అలాంటి కుక్క పిల్లలు అనుకో. అంటే తగ్గించుకున్నా అప్పుడు ఆ కృప పొందుకుంది. నీ తగ్గింపును బట్టి ఆ కృపకు నువ్వు నీ కుమార్తె బాగుపడింది. అలాగా నా జీవితంలో తగ్గింపు అనేది ఉంటే ఆ విశ్వాసంలో నిలకడగలిగిన వారుగా ఉంటాం. లేకపోతే మనం ఉప్పు కారాలు తింటున్నాం, మనకి రోష ఆవేశ పౌరుషాలు అన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ క్షణం కొంచెం తగ్గించుకుంటే కనుక నువ్వు విశ్వాసంలో నిలకడగలిగిన వ్యక్తిగా ఉన్నట్టు. 4 విషయాలు చెప్పింది కదా. మొట్టమొదటి ప్రేమలో నిలకడగా ఉండాలి, ఫలముల యందు దేవుడిచ్చే ఫలముల యందు నిలకడగలిగి ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, మూడోదిగా విశ్వాసం యందు నిలకడగా ఉండాలి, నాలుగోదిగా కృప యందు నిలకడగా ఉండాలి. అన్యురాలనే చెప్పిన ఆ కానాను స్త్రీకి ఆ కృప పొందుకుంది. దొంగగానే సిలువేయబడిన ఆ ఏమాత్రం పరదేశికి అర్హుడు కానీ ఆ దొంగకే పరదేశు దక్కింది. కృప అర్హత లేని వాడికి అర్హత. అందుకే 4వదిగా ఆయన మనములను కూడా, ఎందుకు పనికిరాని మనములను కూడా, మనందరం లోకంలో ఉన్న వారమే, పాపములో పుట్టిన వారమే, పాపలోకము చేత నడిపింపబడిన వారమే, ఈ లోకంలో దేవునికి ఏహ్యమైనవి చేసిన వారమే, అయినా కానీ నేడు ఆయన పిల్లలుగా ఆయన పాదాల చెంత కూడుకోవటానికి, ఆయన రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటానికి, ఆయన గ్రంథంలోంచి విలువైన మాటలు వినటానికి, ఆయన నామం పేరట కూడుకోవటానికి ఎందరుకోలేని ఈ భాగ్యం మనకు దక్కిందంటే కృప. ఇది కృప. అందుకని ఈ కృప యందు ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉండాలి. 5వ మాట చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దానియందు నిలకడగా ఉండాలంట. ప్రార్థనయందు నిలకడగా ఉండి వాక్యం ఏం చెప్తుందంటే ఎడతెగక ప్రార్థన చేయవలెను. ఎడతెగక అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుతాం. దేవునితో మాట్లాడతాం. ప్రభువా వెళ్తున్నాను, మార్గం చూసుకో మరి. ప్రభువా వచ్చాను, ఇక్కడ ఉంటున్నాను చూసుకో మరి. ప్రభువా పడుకుంటున్నాను, నువ్వు చూసుకో మరి. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో అలాగే అమ్మా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన నిలకడగా ఉండి చాలు అది తీసుకుందండి. ఏంటి నిలకడ అంటే కనుక అన్ని విషయాల్లో మన ప్రార్థనకి వెళ్ళే విషయంలో, అమ్మాయి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అనుకుంటాం కదా, పలానా ఇంటికాడ నెలకొడుకు జరుగుతుంది, లేదా పలానా నింటు ప్రార్థన జరుగుతుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం, నిలకడగా వెళ్తాం. కానీ ఎందు నిమిత్తం వెళ్తున్నామో ఆ ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థన అనేసరికి ఇంకో విషయం ఏంటి తెలుసండి, ఇవన్నీ కూడా అపవాది చేయనిస్తాడు. వాక్యం చదువుకొనిస్తాడు, వాక్యం వినిస్తాడు, వాక్యం చెప్పనిస్తాడు, దేవుడి సన్నిధికి వెళ్ళనిస్తాడు. ప్రార్థన చేయను. ఎందుకంటే ప్రభుతో చెప్పేస్తారేదో, ప్రభుతో మాట్లాడేస్తారు. తండ్రి ఇలా మొరలినైతే, ఇలా మాట్లాడితే, ఇలా కావాల్సింది చేసేస్తాడు, వీళ్ళకి ఇచ్చిన కాపుదలు ఇచ్చేస్తాడు అని ఏం చేస్తాడంటే తర్వాత చేసుకుంది కానీ పడుకో. ప్రార్థన అనేసరికి ఇన్ని అధ్యాయాలు చదివేసుకున్నాం అని మనం అనుకుంటాం, కానీ ఎంతసేపు ప్రార్థన చేసామని మనం అనుకుంటాం. ఆ ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండాలి. అన్నీ మనం చేయొచ్చు, కానీ ప్రార్థన అనేది నిలకడగలిగిన వారు మాత్రమే చేయగలరు. అది దినచర్య. ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి వేళలలో, ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి వేళలలో, వేకువజాములో, క్షమించండి ఇంకా ఉంటుంది పాట. అంటే దావీదు పాడుతూ ఉంటాడు, దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వేళలలో, వేకువజాములో కదా. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి వేళలలో, వేకువజామున దినమునకు 5 మార్లు ప్రార్థించే నిలకడగలిగి ప్రతి విషయం కూడా ప్రభుత్వం చెప్తూ ఉండేవాడు. ప్రభు దగ్గర సమాధానం పొందుకుంటూ. అందుకనే 5వదిగా నేను ముగిస్తున్నాను. 5వదిగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అలాంటి నిలకడైన జీవితాలను చూస్తే యోబును మనం గుర్తు చేసుకుంటే చివరి వరకు అలాగే ఉన్నాడు. మరలా భూమి మీద అయిపోయింది అనుకుని సొంత భార్య అనుకున్న
ఆ వారి కాళ్ళు తెచ్చడానికి లేకపోతే నమ్మని స్నేహితులు చూడటానికి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించు. ఒక మాట చదవండి. యోగ గ్రంథం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయం 13వ నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది ఆ, కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీ వంతులో నీకు నిర్ణయించిన స్థలంలో, నీకు సిద్ధపరిచిన స్థలంలో నీవు నిలిచియుందువు. కాలం అంతమైనప్పుడు నిలుస్తావు. అంత్యము వరకు, అంతము వరకు ఏం చేయాలంట? నిలకడగా ఉండవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం వరకు. తాను నిలుచున్నాడని నిలుచుచున్నానని తలంచుకొని వాడు ఆ, పడకుండానట్లు ఆ, జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకో. 5 విషయాలు చెప్పాను కదా. 5 విషయాలు. మొట్టమొదటిగా ప్రేమయందు నిలకడగా ఉండాలి. క్రైస్తవ్యంలో ఉండాలి. ఆ నిలకడ ఏ విషయాల్లో ఉండాలంటే 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ప్రేమయందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. ఫలించే విషయంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసం, ప్రార్థన యందు దేవునికి స్తోత్రం. ఎప్పుడు వరకు ఉండాలి నిలకడ అంటే? అంత్యము వరకు అంత్యం వరకు నిలకడగా ఉండవలెను. అంత్యం వరకు నిలకడగా ఉన్నాను నేను అనుకున్న నీ జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకో. అంత్యం వరకు నిలకడగా ఉండాలి, పడిపోకుండా జాగ్రత్తగా అలా చూచుకోవాలి. నిలకడగా ఉండటానికి ఈ 5 విషయాల్లో దేవుని చేత ఫలించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అనుగ్రహింపబడును గాక.